ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 5వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చివాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మన దేవుడు జ్ఞానమును ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకు అంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి, అంటే దాచబడి ఉన్నాయి. మన దేవుడు మనకి జ్ఞానమునిచ్చే దేవుడు, మరియు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి దేవుని దగ్గర నుంచి వస్తుంది, వివేచన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయన నోటి మాట ద్వారా వస్తాయి. అంటే ఆయన నోటి మాట అనగా అర్థం ఏంటంటే వాక్యము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని రాయబడి ఉంది. యేసు ప్రభుల వారు ఈ లోకంలో సంచారము చేస్తున్నప్పుడు అనేకమైన ఉపమానాల ద్వారా నోరు తెరచి మాట్లాడగా అక్కడున్న జనులందరూ విని ఆలకించి వాళ్ళు తెలివియు వివేచనయు పొందుకున్నారు. ఆయన నోటి మాటలే తెలివిని వివేచనను ఇస్తాయి. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం దేవుని గురించి చెప్పిన గ్రంథం కాబట్టి దేవుని గురించి మనకి తెలివిని వివేచనను ఇచ్చేది బైబిలే. బైబిల్ని చదివినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేచన వస్తుంది. అందుకే సుమారుగా చదువువచ్చు, చదవగలను అన్న సైతం వయస్సు నుంచి బైబిల్ చదవడం అలవాటు చేయించాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, కాలేజీకి వెళ్తున్న వాళ్ళు అన్ని పుస్తకాలతో పాటు బైబిల్ కూడా ఖచ్చితంగా చదవాలి. ప్రొద్దున్న లేవంగానే బైబిల్ చదవాలి. అలాగనే వ్యాపారానికి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉదయాన్నే లేవంగానే ఇంట్లోంచి బయటికి వెళ్ళక ముందే బైబిల్ చదవడం శ్రేయస్కరం. ఎందుకు అంటే ఆయనే నీకు జ్ఞానం ఇచ్చేవాడు, నీ జీవితాన్ని ఆశీర్వదించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.